వెల్కమ్ టు స్కై అకాడమీ. మిగిలిన అందరి ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్ లాగే కేవలం చదువుకుంటూ వెళ్ళిపోకుండా అసలు మారుతున్న చట్టాల వెనక ఉన్న ఉద్దేశమేంటి, వాటి గురించి మనకి ఎంత లోతుగా అవగాహన ఉండాలి అన్న విషయంపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనమీరోజు మాట్లాడుకోబోయే టాపిక్ భారతీయ సాక్ష్య అధినియం 2023. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మనందరికీ తెలిసిందే. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ను పూర్తిగా రీప్లేస్ చేస్తోంది. దాదాపు 150 ఏళ్లకు పైగా అమలులో ఉన్న పాత చట్టం స్థానంలో ఇప్పుడీ కొత్త 2023 యాక్ట్ వచ్చింది. ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడీఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్కి సబ్జెక్ట్ వైజ్గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ క్వశ్చన్కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్గా మెటీరియల్స్ అండ్ వీడియోస్లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంటిన్యూ చేద్దాం. కోర్ట్ ప్రొసీడింగ్స్, సాక్ష్యాల సేకరణ, ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్ నిర్వహణకు వీలుగా దీన్ని పక్కాగా డిజైన్ చేశారు. ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్కు ఈ చట్టం గురించి సరైన అవగాహన ఉందా? ఎందుకంటే ఎగ్జామ్ పేపర్లలో దీనిపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా మీకు ఫౌండేషన్ అండర్స్టాండింగ్ ఉంటే ఆన్సర్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి చట్టం. ఆ కాలానికి అది పర్ఫెక్ట్గా ఉండి ఉండవచ్చు, కానీ కాలంతో పాటు అన్నీ మారాయి. మరి మన చట్టాలు మారవద్దా? పాత చట్టంలో ప్రధానంగా 3 పరిమితులు, లిమిటేషన్స్ ఉండేవి. డిజిటల్ ఎవిడెన్స్. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం వాడే ఈమెయిల్స్, డిజిటల్ సిగ్నేచర్స్ మరియు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్లకు పాత చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేవు. స్కాటర్డ్ స్ట్రక్చర్. పాత చట్టంలోని సెక్షన్ల అమరిక అంత లాజికల్గా ఉండేది కాదు. అన్నీ అక్కడక్కడగా ఉన్నట్టుగా అనిపించేవి. స్లో కేస్ ప్రాసెసింగ్. సాక్ష్యాలకు సంబంధించిన రూల్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉండటం వల్ల కోర్టు విచారణలు చాలా ఆలస్యమయ్యేవి. అందుకే మన అవసరాలకు ఈ ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఒక కొత్త చట్టం కావాలని గవర్నమెంట్ భావించింది. డిజిటల్ యుగంలో సాక్ష్యాలను ఎలా డీల్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. 2019లో భారతీయ న్యాయ సంహిత డ్రాఫ్ట్ తయారవుతున్నప్పుడే దానికి సమాంతరంగా ఈ సాక్ష్య అధినియం డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేశారు. చివరికి 2023లో దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ BSA 2023 వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు, కీ అడ్వాంటేజెస్: డిజిటల్ ఎవిడెన్స్పై పూర్తి స్పష్టత, కోర్టు విచారణలు వేగంగా జరుగుతాయి, నిర్వచనాలు చాలా క్లియర్గా ఉంటాయి. మొత్తానికి ఇదొక మోడర్న్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనం BSA 2023లోని ముఖ్యమైన ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫీచర్ 1: డిజిటల్ ఎవిడెన్స్కి ఫుల్ రికగ్నిషన్. పాత చట్టంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి చాలా గందరగోళం ఉండేది. కానీ BSAలో డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఈమెయిల్స్, స్క్రీన్ షాట్స్ మరియు డిజిటల్ సిగ్నేచర్స్ను స్పష్టంగా నిర్వచించారు. సరైన కండిషన్స్ ఫాలో అయితే వీటిని కోర్టు నేరుగా అంగీకరిస్తుంది. ఫీచర్ 2: సింప్లిఫైడ్ స్ట్రక్చర్. పాత ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్లు ఉండేవి. BSAలో సెక్షన్ల సంఖ్య 170కి పెరిగింది. కానీ వాటి అమరిక చాలా మెరుగ్గా ఉంది. దీనిని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1. రెలవెన్సీ అండ్ అడ్మిసిబిలిటీ, అంటే ఏ సాక్ష్యం కోర్టుకు అవసరం, దేన్ని స్వీకరించాలి. 2. ప్రొడక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే సాక్ష్యాలను ఎలా ప్రవేశపెట్టాలి మరియు విచారించాలి. 3. స్పెషల్ కేసెస్, ప్రత్యేక సందర్భాలలో సాక్ష్యాల సేకరణ. ఈ స్ట్రక్చర్ వల్ల చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కూడా చాలా సులభమవుతుంది. ఫీచర్ 3: విట్నెస్ ఎగ్జామినేషన్. సాక్షుల విచారణకు సంబంధించి, అంటే క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ మరియు హాస్టైల్ విట్నెస్, అంటే సాక్షి తన వాంగ్మూలాన్ని మార్చడం వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు తెచ్చారు. కోర్టులో సాక్షుల హక్కులు మరియు బాధ్యతలను క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విషయాలు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్లో BSA నుండి అడిగే అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్. ఇవి ఆస్పిరెంట్స్ అందరికీ నోటెడ్ అయి ఉండాలి. కాన్సెప్ట్ 1: టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్. సాక్ష్యాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. 1. ఓరల్ ఎవిడెన్స్. సాక్షులు నేరుగా కోర్టుకు వచ్చి నోటి ద్వారా చెప్పే సాక్ష్యం. ఇది డైరెక్ట్ ఆబ్జర్వేషన్ అయి ఉండాలి, అంటే ప్రత్యక్ష సాక్షి చెప్పే విషయాలు. 2. డాక్యుమెంటరీ ఎవిడెన్స్. లిఖితపూర్వకమైన పత్రాలు, లెటర్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ వంటివి ఇందులో వస్తాయి.
ఇప్పుడు డిజిటల్ డాక్యుమెంట్స్ను కూడా ఇందులో భాగంగానే పరిగణిస్తున్నారు. 3. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఇది బీఎస్ఏలో చేర్చబడిన ఒక కొత్త కేటగిరీ. ఈమెయిల్స్, డిజిటల్ సిగ్నేచర్స్, వాయిస్ రికార్డింగ్స్ మరియు డిజిటల్ వీడియో ఎవిడెన్స్ అన్నీ దీని కిందికే వస్తాయి. కాన్సెప్ట్ 2. అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. అడ్మిసిబిలిటీ అంటే కోర్టు ఆ సాక్ష్యాన్ని అంగీకరించవచ్చా లేదా. దొరికిన ప్రతి సాక్ష్యం కోర్టులో చెల్లదు. అది చెల్లుబాటు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి. ఆ సాక్ష్యం కేసుకి సంబంధించి ఉండాలి, అంటే రెలెవెంట్. దాన్ని చట్టబద్ధంగా సేకరించి ఉండాలి, అంటే లీగలీ ఆబ్టెయిన్డ్. అది అసలైనదై ఉండాలి, అంటే ఒథెంటిక్. సరైన ప్రొసీజర్ ఫాలో అయి ఉండాలి. కాన్సెప్ట్ 3. బర్డన్ ఆఫ్ ప్రూఫ్. అంటే నిరూపణ బాధ్యత ఎవరిమీద ఉంటుంది. దీనినే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. క్రిమినల్ కేసులో నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రాసిక్యూషన్దే. అది కూడా ఎలా? బియాండ్ రీజనబుల్ డౌట్, అంటే ఎటువంటి సందేహం లేకుండా, అంటే దాదాపు 99.9% నిరూపించాల్సి ఉంటుంది. ఇది చాలా కఠినమైన ప్రమాణం. సివిల్ కేసులో ఇక్కడ బాధ్యత ప్లేంటిఫ్పై ఉంటుంది. దీనినే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటారు. అంటే క్రిమినల్ కేసంత స్ట్రిక్ట్గా కాకుండా ఏ వైపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పాత చట్టానికి ఈ కొత్త బీఎస్ఏ 2023కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనిద్దాం. ఇవి మీ ప్రిపరేషన్లో చాలా కీలకం. 1. డిజిటల్ సాక్ష్యం. పాత 1872 చట్టం అమల్లో ఉన్నప్పుడు టెక్నాలజీ ఎంతగా లేదు. అందుకే అందులో డిజిటల్ సాక్ష్యాల గురించి చాలా పరిమితమైన మరియు అస్పష్టమైన నిబంధనలు ఉండేవి. కానీ బీఎస్ఏ 2023లో వీటిని చాలా స్పష్టంగా మరియు సమగ్రంగా పొందుపరిచారు. ఇప్పుడు డిజిటల్ సాక్ష్యాలకు పూర్తి గుర్తింపు లభించింది. 2. స్ట్రక్చర్ మరియు సెక్షన్లు. పాత చట్టంలో సెక్షన్ల అమరిక అంత క్రమ పద్ధతిలో లేకుండా కొంచెం గందరగోళంగా, అంటే స్కాటర్డ్గా ఉండేది మరియు మొత్తం 167 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు బీఎస్ఏలో సెక్షన్ల సంఖ్య 170కి పెరిగినప్పటికీ వీటిని చాలా పద్ధతిగా మరియు ఆర్గనైజ్డ్గా అమర్చారు. దీనివల్ల చట్టాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. 3. కోర్టు విచారణలు. పాత చట్టంలోని నిబంధనల వల్ల విచారణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగేది. కేసు తేలడానికి సంవత్సరాలు పట్టేది. కానీ కొత్త బీఎస్ఏలో ప్రొసీజర్స్ను సరళీకరణం చేయడం ద్వారా కోర్టు విచారణలు వేగంగా జరిగేలా మార్పులు చేశారు. 4. ఎలక్ట్రానిక్ సాక్ష్యం. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు సరైన నిర్వచనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు బీఎస్ఏ 2023లో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పూర్తిగా నిర్వచించడమే కాకుండా వాటిని ఎలా సేకరించాలి మరియు కోర్టులో ఎలా ప్రవేశపెట్టాలి అనే అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్లో ఇవి ఎలా అడుగుతారో చూడండి. క్వశ్చన్ 1. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం. భారతీయ సాక్ష్య అధినియం 2023 ఎప్పటి నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ 25th October 2023, ఆప్షన్ బి 1st September 2024, ఆప్షన్ సి 15th August 2023, ఆప్షన్ డి 26th January 2024. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1st September 2024. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఈ చట్టాన్ని అక్టోబర్ 25, 2023న ప్రవేశపెట్టినప్పటికీ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది మాత్రం 1st September 2024 నుండే. కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్టోబర్ తేదీ అనేది చట్టం ఆమోదం పొందిన తేదీ మాత్రమే. రెండో క్వశ్చన్ చూడండి. పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉండేవి? ఆప్షన్ ఏ 150 సెక్షన్స్, ఆప్షన్ బి 167 సెక్షన్స్, ఆప్షన్ సి 170 సెక్షన్స్, ఆప్షన్ డి 180 సెక్షన్స్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 167 సెక్షన్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. పాత చట్టంలో ఖచ్చితంగా 167 సెక్షన్లు ఉండేవి. మన కొత్త బీఎస్ఏలో 170 సెక్షన్లు ఉన్నాయి. ఎగ్జామ్లో ఈ రెండు నెంబర్ల మధ్య కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పాతది 167 అని గుర్తుపెట్టుకోండి. మూడో క్వశ్చన్ చూద్దాం. డిజిటల్ ఎవిడెన్స్కు మొదటిసారిగా స్పష్టమైన నిర్వచనాన్ని ఏ చట్టంలో ఇచ్చారు? ఆప్షన్ ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఆప్షన్ బి భారతీయ సాక్ష్య అధినియం 2023, ఆప్షన్ సి భారతీయ న్యాయ సంహిత 2023, ఆప్షన్ డి ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతీయ సాక్ష్య అధినియం 2023. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఇదే ఈ చట్టం యొక్క మెయిన్ హైలైట్. ఈమెయిల్స్, సోషల్ మీడియా మెసేజ్ల వంటి ఆధునిక సాక్ష్యాలను మొదటిసారిగా బీఎస్ఏ 2023లోనే చట్టబద్ధం చేశారు. నాలుగో క్వశ్చన్ చూడండి.
సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు కావాలంటే ఉండాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏవి? ఆప్షన్ ఏ సాక్ష్యం కేసుకి సంబంధించి ఉండాలి. ఆప్షన్ బి అది అసలైనదే ఉండాలి. ఆప్షన్ సి చట్టబద్ధంగా సేకరించి ఉండాలి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. కోర్టు ఒక సాక్ష్యాన్ని అంగీకరించాలంటే అది రెలవెంట్గా ఉండాలి, అది ఫేక్ కాకూడదు అంటే ఆథెంటిక్, మరియు పోలీసులు దాన్ని రూల్స్ ప్రకారం కలెక్ట్ చేయాలి. ఈ 3 ఉంటేనే అది చెల్లుతుంది. 5వ క్వశ్చన్ చూద్దాం. క్రిమినల్ కేసులో నేరాన్ని నిరూపించాల్సిన ప్రమాణం స్టాండర్డ్ ఏమిటి? ఆప్షన్ ఏ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఆప్షన్ బి బియాండ్ రీజనబుల్ డౌట్. ఆప్షన్ సి బ్యాలెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఆప్షన్ డి క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బియాండ్ రీజనబుల్ డౌట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. క్రిమినల్ కేసులో ఏ చిన్న అనుమానం ఉన్నా నిందితుడికి శిక్ష పడదు. అందుకే ఎటువంటి సందేహం లేకుండా నేరాన్ని నిరూపించాలి. దీన్నే బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారు. 6వ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే హియర్సే ఎవిడెన్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సాక్షి స్వయంగా చూసింది చెప్పడం. ఆప్షన్ బి కేవలం రాతపూర్వక పత్రాలు. ఆప్షన్ సి ఎవరో చెప్పగా విన్న విషయాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పడం. ఆప్షన్ డి నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎవరో చెప్పగా విన్న విషయాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పడం. హియర్సే అంటేనే విన్నమాట. సాక్షి నేరుగా ఇన్సిడెంట్ని చూడకుండా ఎవరో చెప్పితే విన్న విషయాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పడం. బీఎస్ఏలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీన్ని అంగీకరిస్తారు. చివరి క్వశ్చన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను గుర్తించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ ఇది సులభంగా అంగీకరించబడుతుంది. ఆప్షన్ బి దీనికి ఖర్చు తక్కువ. ఆప్షన్ సి డిజిటల్ యుగపు అవసరాలను తీరుస్తుంది. ఆప్షన్ డి ఇది అర్థం చేసుకోవడం సులభం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డిజిటల్ యుగపు అవసరాలను తీరుస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఈ రోజుల్లో ప్రతిదీ డిజిటల్ అయిపోయింది. వాట్సాప్ చాట్స్ లేదా ఈమెయిల్స్ వంటి ఆధునిక సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి బీఎస్ఏ 2023 ఒక పక్కా మార్గాన్ని ఏర్పరిచింది. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక్కసారి అంతా సమ్మరైజ్ చేసుకుందాం. ఎంఫసిస్: భారతీయ సాక్ష్య అధినియం 2023. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను రీప్లేస్ చేసింది. డిజిటల్ ఎవిడెన్స్కు పూర్తి గుర్తింపునిచ్చింది. స్పష్టమైన నిర్మాణం అంటే స్ట్రక్చర్ మరియు వేగవంతమైన ప్రక్రియలు అంటే ఫాస్టర్ ప్రొసీజర్స్ దీని ప్రత్యేకత. ముఖ్యంగా ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్కు ఇది అత్యంత కీలకమైన టాపిక్. మనం గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. డిజిటల్ ఎవిడెన్స్ ఇది బీఎస్ఏ యొక్క సిగ్నేచర్ ఫీచర్. ఈమెయిల్స్, డిజిటల్ సిగ్నేచర్స్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా డిఫైన్ చేయబడ్డాయి. అడ్మిసిబిలిటీ కండిషన్స్: ఏదైనా సాక్ష్యం చెల్లుబాటు కావాలంటే అది రెలవెన్స్, అథెంటిసిటీ, లీగల్ ప్రొక్యూర్మెంట్ అనే కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్: క్రిమినల్ కేసుల్లో బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే అత్యంత కఠినం. సివిల్ కేసుల్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే కొంచెం సరళం అనే స్టాండర్డ్స్ ఉంటాయి. ఎగ్జామ్లో ఎంసీక్యూలు అడిగినా లేదా డిస్క్రిప్టివ్ ప్రశ్నలొచ్చినా మీకు ఈ పునాది అంటే ఫౌండేషన్ అవగాహనుంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మనం ప్రాక్టీస్ చేసిన ప్రశ్నలు ఈ కాన్సెప్ట్స్ ని మీకు ఇంకా బాగా గుర్తుండేలా చేస్తాయి. డైలీ రివిజన్ మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా సెక్షన్ నంబర్లు మరియు డెఫినిషన్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్
అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ మీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.